ఏమైంది రాహానే? ఇంటర్నేషనల్ క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించినావంట. అవును ధోని అన్న, ఒక్క ఇంటర్నేషనల్ క్రికెటే కాదు, ఆల్ ఫార్మ్స్ ఆఫ్ క్రికెట్ ఇంక్లూడింగ్ ఐపీఎల్ రిటైర్మెంట్ ప్రకటించేసిన. ఏంది తమ్ముడు, ఇంత చిన్న వయసులో రిటైర్మెంట్ ఇచ్చేసినావు? ఇంకో 2-3 సంవత్సరాలు ఆడాల్సింది కదా. అందరు నీలాగా 45 సంవత్సరాలు వచ్చేదాకా ఆడాలంటే కుదురుతుందా అన్న? కనీసం ఐపీఎల్ అన్న ఆడాల్సింది తమ్ముడు. ఎనీవే, హ్యాపీ రిటైర్మెంట్. 2008లా ఐపీఎల్ స్టార్ట్ అయినప్పటి నుండి ఆడు స్టార్ట్ చేసిన నాకు 2023లా సిఎస్కేకి వచ్చినప్పుడే ఫస్ట్ ఐపీఎల్ ట్రోఫీ వచ్చిందన్న. అది కూడా నీ కెప్టెన్సీలోనే. నా కెరియర్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ మూమెంట్స్ అది. 2023లా మనం ఐపీఎల్ ట్రోఫీ గెలిచినామంటే దానికి వన్ ఆఫ్ ద రీజన్ నువ్వు చేసిన అటాకింగ్ బ్యాటింగే. 326 రన్స్ కొట్టి ఎక్సలెంట్ బ్యాటింగ్ చేసినావు తమ్ముడు. 2017లో కూడా మన ఇద్దరం కలిసి రైజింగ్ పూణే సూపర్ జైంట్స్ ఆడినప్పుడు ఫైనల్ దాకా పోయినాం. ఒక్క రన్నుతో ఓడిపోయినాం. అది కూడా గెలిచేది ఉంటే మన ఇద్దరం కలిసి 2 ట్రోఫీలు గెలిచేటోళ్ళం. రోహిత్ గురించి తెలిసిందే కదా రహానే, మనం ఎప్పుడు ట్రోఫీకి వెళ్దామని ఫైనల్కి పోయినా మధ్యలో వచ్చి పుల్ల పెడతాడు. ఎనీవే, వన్స్ అగైన్ హ్యాపీ రిటైర్మెంట్. రహానే, ఇంటర్నేషనల్ క్రికెట్లా నువ్వు ఇండియాకి ఎంతో చేసినావు. 85 టెస్ట్ మ్యాచ్లల్లా 577 రన్స్, 12 సెంచరీలు, 26 హాఫ్ సెంచరీలు. వన్డే క్రికెట్లా 90 మ్యాచ్లు ఆడి 2962 రన్స్. మన ఇండియన్ క్రికెట్లా నువ్వు ఒక లెజెండ్వి రానే. థ్యాంక్స్ రోహిత్, థ్యాంక్స్. నా ఐపీఎల్ కెరియర్ స్టార్ట్ అయింది కూడా ముంబై ఇండియన్స్తోనే. 2008 నుంచి 2010 దాకా ముంబై ఇండియన్స్కే ఆడినా. నేను పోయేసరికి నువ్వు వచ్చినావు. అన్ఫార్చునేట్లీ మన ఇద్దరం కలిసి ఐపీఎల్ ఆడలేకపోయినాం కానీ ఇంటర్నేషనల్ క్రికెట్లో మస్త్ ఆడినావు. హ్యాపీ రిటైర్మెంట్ రహానే బ్రో. థ్యాంక్స్ రోహిత్ బ్రో. రహానే, చరిత్రలో నీ పేరు చెప్తే గుర్తొచ్చేది 2021లా నువ్వు ఆస్ట్రేలియాతో గెలిపించిన సిరీసే. ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో 36 కాల్అవుట్ అయి నేను ఇంటికి వచ్చినాక మిగిలిన 3 మ్యాచ్లు నువ్వు ఎక్సలెంట్గా కెప్టెన్సీ చేసినావు. సెకండ్ టెస్ట్లా 112 రన్స్, తర్వాత 27 రన్స్ కొట్టి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలిచి మరీ మ్యాచ్ గెలిపించినావు. 2వ మ్యాచ్ డ్రా చేసినావు. 3వ మ్యాచ్ మళ్ళా గెలిపించి ఆస్ట్రేలియాలో మనల్ని సిరీస్ గెలిపించినావు. అవును కోహ్లీ అన్న, నాకు ఇంకా గుర్తున్నది 4వ టెస్టులను అయితే బుమ్రా అన్న, అశ్విన్ అన్న కూడా అవైలబుల్గా లేరు. వాషింగ్టన్ సుందరు, నవదీప్ సైని, శార్దుల్ ఠాకూర్, టీ నటరాజన్ లాంటి యంగ్ ప్లేయర్లను పెట్టుకొని మ్యాచ్ గెలిపించిండు. ఏం నాదే ఉన్న తమ్ముడు, ఆ సిరీస్లో మీ అందరూ మంచి ఫైట్ ఇచ్చి గెలిపించిళ్ళు. 2014 టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్లు ఉన్నా. 2015 ఓడిఐ వరల్డ్ కప్ సెమీస్ దాకా పోయినాం. 2016 టీ20 వరల్డ్ కప్ కూడా సెమీస్ దాకా పోయినాం. కానీ ఒక్క ఐసీసీ ట్రోఫీ కూడా గెలవలేకపోయినా. రహానే, రాహుల్ ద్రావిడ్, వివిఎస్ లక్ష్మణ్ లాంటి లెజెండరీ ప్లేయర్స్ కూడా ఐసీసీ ట్రోఫీ లేదు. అంత మాత్రాన వాళ్ళు ఇండియన్ క్రికెట్కి చేసింది మర్చిపోతారా? నువ్వు కూడా వాళ్ళలాగానే లెజెండరీ ప్లేయర్వి. కరెక్ట్ రహానే, అయినా నాకున్న కోహ్లీకి కన్సిస్టెంట్గా ఛాన్సులు దొరికినట్టు నీకు కూడా దొరికేది ఉంటే నువ్వు కూడా ఖచ్చితంగా ఏదో ఒక ఐసీసీ ట్రోఫీ గెలిచేటోనివే. రహానే అన్న, రాజస్థాన్ రాయల్స్కి మన ఇద్దరం కలిసి 7 సీజన్లు ఆడినాం. అలా 2 సీజన్లల్లా కెప్టెన్గా కూడా చేసినావు. ఐపీఎల్లో ఒకప్పుడు నీ బ్యాటింగ్ స్టైల్కి సపరేట్ ఫ్యాన్ బేసే ఉండేది. సీనియర్ ప్లేయర్గా నీ దగ్గర నుండి చాలా నేర్చుకున్నావు రహానే అన్న. థ్యాంక్స్ శాంసన్. నువ్వు కూడా నాలాగానే రాజస్థాన్ నుండి చెన్నై సూపర్ కింగ్స్కి వచ్చినావు. నాలాగానే సిఎస్కేతోని ట్రోఫీ గెలవాలని కోరుకుంటున్నా. రహానే అన్న, 2020లా ఢిల్లీ క్యాపిటల్స్కి నేను కెప్టెన్ అయిన ఫస్ట్ సీజనే మన ఇద్దరం కలిసి ఫైనల్కి పోయినాం. అన్ఫార్చునేట్లీ మనం ఆ సీజన్ ఫైనల్ గెలవలేకపోయినాం. కరెక్ట్ అయ్యారు తమ్ముడు. అప్పుడు కూడా మధ్యలో వచ్చి పుల్లేసింది రోహిత్ శర్మ ముంబై ఇండియన్సే. అటు రైజింగ్ పూణే సూపర్ జైంట్స్ ఉన్నప్పుడు గెలవనియలే, ఇటు ఢిల్లీ క్యాపిటల్స్ ఉన్నప్పుడు కూడా గెలవనియలే. ఏం చేద్దాం రహానే బ్రో, ప్రొఫెషనల్ ఎథిక్స్. ఫైనల్కి వచ్చిందంటే గెలవకుండా ఉండలేను, అది నా బలహీనత. నీ బలహీనత వల్ల నాకు 2 సార్లు ఐపీఎల్ ట్రోఫీలు మిస్ అయినాయి. బై గాడ్స్ గ్రేస్ మళ్ళీ 2023లా సిఎస్కేతోని ఫైనల్కి పోయినప్పుడు నువ్వు రాలేదు కాబట్టి గెలిచినావు. రహానే, 2014లో మనం ఇంగ్లాండ్కు పోయినప్పుడు లార్డ్స్లో ఫస్ట్ టైం 28 సంవత్సరాల తర్వాత మ్యాచ్ గెలిచినాం. దానికి కారణం అప్పుడు నువ్వు కొట్టిన సెంచరీయే. లార్డ్స్ గ్రౌండ్లో సెంచరీ కొట్టి బోర్డు మీద పేరు రాపించుకున్న అరుదైన ప్లేయర్వి నువ్వు. కరెక్ట్ కోహ్లీ, ఆ సిరీస్ నాకు ఇంకా గుర్తున్నది. ఫస్ట్ మ్యాచ్ డ్రా అయినాక సెకండ్ మ్యాచ్ లార్డ్స్లో మనం గెలిచినాం. కానీ తర్వాత వరుసగా 3 మ్యాచ్లు ఓడిపోయి సిరీస్ ఓడిపోవాల్సి వచ్చింది. ఆయనతో లార్డ్స్లో ఒక మ్యాచ్ గెలిపించి వైట్ వాష్ కాకుండా కాపాడింది నువ్వే కదా. రహానే, ఐపీఎల్లో నువ్వు 6 డిఫరెంట్ టీమ్స్గా ఆడినావు. ముంబై, రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్, రైజింగ్ పూణే సూపర్ జైంట్స్, కేకేఆర్, సిఎస్కే. వీటన్నిట్లల్లా నీ ఫేవరెట్ టీం అంటే ఏం చెప్తావు? ధోని అన్న, నేను ట్రోఫీ గెలిచింది సిఎస్కేతోనైనా కానీ ఇంటర్నేషనల్ క్రికెట్లకి నేను ఎంట్రీ ఇచ్చిందంటే దానికి కారణం రాజస్థాన్ రాయల్స్లో నేను చేసిన బ్యాటింగే. కాబట్టి నా ఫస్ట్ ఫేవరెట్ టీము
నేను యంగ్గా ఉన్నప్పుడు నన్ను ఎంకరేజ్ చేసిన రాజస్థాన్ రాయల్స్. ఇక తర్వాత ఎన్ని టీంలకు ఆడినా కానీ ట్రోఫీ గెలిచింది మన సిఎస్కేతోని కాబట్టి అదే నా సెకండ్ ఫేవరెట్. అంటే రిటైర్మెంట్ అయ్యే ఏజ్లో కూడా 2 సీజన్లు నీతోని కెప్టెన్సీ చేయించిన కేకేఆర్ టీం వట్టిదే నరహానే బ్రో. అట్లేం లేదురా అసలు. కేకేఆర్ కూడా నా ఫేవరెట్ టీమే. అయితే ఇప్పుడు నువ్వు ఎట్లాగూ రిటైర్మెంట్ ఇచ్చినావు కాబట్టి నీకు 3 టీంల నుండి కోచింగ్ ఆఫర్ వచ్చింది. రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్, కోల్కతా నైట్ రైడర్స్. వెళ్ళకపోతావు. నా ఎక్స్పీరియన్స్ని నమ్మి నేను ట్రోఫీ గెలిపిస్తా అని నాకు కెప్టెన్సీ ఇచ్చిన కేకేఆర్కే కోచింగ్ చేస్తారు అసలు. ఓకే రాహనే బ్రో. ఇక నేను పవర్ కోచ్, నువ్వు బ్యాటింగ్ కోచ్కి వచ్చినావంటే ట్రోఫీ గెలిపించుడే. రహానే బ్రో. 2012 చిన్నస్వామి స్టేడియం మన ఇద్దరం ఆడిన ఐపీఎల్ మ్యాచ్ గుర్తున్నదా? గుర్తున్నది కోహ్లీ బ్రో. ఆ మ్యాచ్ నేనెట్లా మర్చిపోతా. ఐపీఎల్లో ఫస్ట్ సెంచరీ చంపినా కదా. కరెక్ట్. అంతేకాకుండా ఆ మ్యాచ్లో శ్రీనాథ్ అరవింద్ వేసిన ఒకటే ఓవర్లా వరుసగా 6 4లు చంపినావు. ఐపీఎల్లో ఒకటే ఓవర్లా వరుసగా 6 4లు కొట్టిన ఫస్ట్ ప్లేయర్వి నువ్వే. అవును కోహ్లీ, గుర్తున్నది. అప్పుడు ఐపీఎల్లో నువ్వు, నేను, ధవన్, రోహిత్ దంచి కొడుతున్న టైం అది. పాండ్యా తమ్ముడు ఇక రహానే కూడా రిటైర్మెంట్ ఇచ్చిండు. కేకేఆర్కి కెప్టెన్ స్లాట్ కూడా ఖాళీ అయింది. ఈ టైంలో నువ్వు కనుక కేకేఆర్కి పోతే కెప్టెన్ నువ్వే. నాదే ఉంది రోహిత్ అన్న. సిఎస్కే, డీసీ, కేకేఆర్ ఇళ్ళకి తీసుకుంటే అల్లకి పోవుడే. గిల్లు ఓడిఐలో నెంబర్ 1 ర్యాంక్డ్ బ్యాట్స్మెన్ అయినావు. కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్ కోహ్లీ అన్న. నేను ప్రైమ్ ఫామ్ నుండి నెంబర్ 1 పొజిషన్కి వచ్చిన. కానీ మీరు అట్లట్లా ఫామ్లు ఉంటేనే నువ్వు 3వ ర్యాంకింగ్లో ఉన్నావు, రోహిత్ అన్న 4వ ర్యాంకింగ్లో ఉన్నాడు. మీరు దాచుకుంటే ఈ ఏజ్లో కూడా నన్ను దాటినట్టే ఉన్నారు. దానిలో ఉంది గిల్ తమ్ముడు. మేము చూడని నెంబర్ 1 ర్యాంకింగా. నువ్వు గిట్లనే వన్డే ర్యాంకింగ్స్లా ఎప్పుడు నెంబర్ 1 పొజిషన్లోనే ఉండాలి. షూర్ కోహ్లీ అన్న, షూర్. ఏంది అభిషేకు, ఏమైంది? T20 ర్యాంకింగ్స్లో నెంబర్ 1 పొజిషన్లో ఉండే నువ్వు ఇప్పుడు 3వ ర్యాంకింగ్కి వచ్చినావు. నీ వల్ల పాకిస్తాన్ ప్లేయర్ షాయిబ్ జాదా ఫరాను 2nd పొజిషన్కి వచ్చిండు. ఏదో మన కిషన్ తమ్ముడు మంచిగా ఆడుతాడు కాబట్టి ఫస్ట్ పొజిషన్ మనకే ఉంచిండు. ఏదో 3-4 మ్యాచ్లు చక్కగా ఆడకపోయేసరికి 3వ పొజిషన్కి వచ్చిన అన్న. మళ్ళా ఖచ్చితంగా ఫస్ట్కో 2ndకో పోతా. పోవాలి తమ్ముడు. ర్యాంకింగ్స్లో అన్నిట్లల్లా మనోళ్ళే టాప్లు ఉండాలి. సో ఫ్రెండ్స్, ఈ స్పూఫ్ కనుక మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఇండియన్ క్రికెట్లో వన్ ఆఫ్ ద లెజెండ్ క్రికెటర్ అజింక్య రహానే అయితే అన్ని ఫార్మర్స్ నుండి రిటైర్మెంట్ ప్రకటించిండు. సో ఇంక్లూడింగ్ ఐపీఎల్. 90s కిడ్స్కి అజింక్య రహానే అంటే రాజస్థాన్ రాయల్స్కి చేసిన వింటేజ్ బ్యాటింగ్ గుర్తొస్తుంది. ఎక్కువ 6లు కొట్టకుండా సింపుల్గా 4లు కొట్టుకుంటా మ్యాచ్లు గెలిపించేటోడు. సో అదొక నాస్టాలజియా. ఈవెన్ ఒక టైంలో విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ వీళ్ళతోని సమానంగా బ్యాటింగ్ చేసేటోడు. బట్ ఇంటర్నేషనల్ క్రికెట్లో అజింక్య రహానేకి అయితే కన్సిస్టెంట్గా ఛాన్సెస్ దొరకకపోయేవి, ముఖ్యంగా షార్ట్ ఫార్మాట్లో. సో ఒక సిరీస్లో డ్రాప్ అవుతుండే, ఇంకో సిరీస్లో వస్తుండే. అయినా కానీ టెస్ట్ క్రికెట్లో మాత్రం ఎక్సలెంట్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చిండు. ఇండియాని చాలా మ్యాచెస్ అయితే గెలిపించిండు. ఇక ఐపీఎల్లో సెకండ్ హాఫ్ కెరియర్ స్టార్ట్ అయినప్పుడు 4లే కాకుండా 6లు కొట్టడం కూడా స్టార్ట్ చేసిండు. సో క్లాసీ ప్లేయర్. సో ఇప్పటి నుంచి మనం అజింక్య రహానే బ్యాటింగ్ అయితే చూడలేకపోవచ్చు. ఎలాగో రిటైర్మెంట్ ఇచ్చిండు కాబట్టి బిగ్ బ్యాష్ లాంటి లీగ్స్లో ఆడితే బాగుంటుందని నేను అనుకుంటున్నా. మీరేమనుకున్నారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్.